ఈరోజు వీడియోలో నేను ఐడిఎఫ్సి స్కాలర్షిప్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇలా గూగుల్‌లోకి వచ్చి ఐడిఎఫ్సి స్కాలర్షిప్ అని టైప్ చేస్తే, మన ఐడిఎఫ్సి వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మనం స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్ని చూడొచ్చు. వీటి కండిషన్స్ చూస్తే 4 లాక్స్ ఫర్ 4 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్, అంటే బీటెక్‌లో చేరిన వాళ్ళకి ప్రతి ఇయర్ 1 లాక్ రూపీస్ లెక్కన 4 ఇయర్స్‌కి 4 లాక్ రూపీస్ అమౌంట్ వీళ్ళు ఇస్తారు. వీళ్ళు స్కాలర్షిప్ అవైలబుల్ అంటే వీళ్ళు ప్రతి ఇయర్ ఇన్ని స్కాలర్షిప్స్ అని వీళ్ళు అనుకుంటారు. అలా ఈ ఇయర్ 230 స్కాలర్షిప్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ 2025-2029, అంటే ఈ ఇయర్‌లో ఎవరైతే బీటెక్ చేరి ఉంటారో వాళ్ళు 2029కి గ్రాడ్యుయేట్ అయ్యి బయటికొస్తారు. వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్ అప్లికబుల్ అవుతుంది. ఇన్‌కమ్ వచ్చి 6 లాక్స్ బిలో ఉండాలి. ఇంకా మనం ఈడ ఇది ఇండియాలో ఉండే వాళ్ళందరికీ ఎలిజిబుల్. 6 లాక్స్ కన్నా ఇన్‌కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి. స్టూడెంట్స్ హూ హావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ అదర్ స్కాలర్‌షిప్ ఆర్ ట్యూషన్ ఫీస్ వేవియర్ ఫర్ దేర్ ఇంజినీరింగ్ కోర్సెస్, అంటే ఇంకా ఎటువంటి స్కాలర్‌షిప్స్ రాకుండా ఉన్న వాళ్ళకి ఈ స్కాలర్‌షిప్ ఎలిజిబుల్ అవుతారు. మరియు ఇక్కడ వీళ్ళు కొన్ని కాలేజెస్, అంటే సెలెక్టెడ్ కాలేజెస్ వరకు ఈ స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. దీంట్లో మనం ఇక్కడ వ్యూ ఆల్ కాలేజెస్ మీద క్లిక్ చేస్తే ఈ కాలేజెస్ అన్నిటికి వీళ్ళు స్కాలర్‌షిప్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే మనం సౌత్ ఇండియా నుంచైతే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం గుంటూరు నుంచైతే కేఎల్ యూనివర్సిటీని చూస్తున్నాం, ఏపీ నుంచి. ఇంకా చెన్నై నుంచి కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఇంకా అన్ని ఎన్ఐటీస్, ఐఐటీస్, త్రిబుల్ ఐటీ, ఈ కాలేజెస్ అన్ని వీటిలో ఉన్నాయి. మరియు ఇంకా ఈ స్కాలర్షిప్ ఎవరైతే ఫస్ట్ ఇయర్‌లో అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుద్ది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్న వాళ్ళకి ఇది ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ ఈ లిస్ట్‌లో మీ కాలేజ్ నేమ్ లేకపోతే ఈ ఈ స్కాలర్షిప్‌కి మీరు ఇనెలిజిబుల్ అని అర్థం. మరియు ఈ స్కాలర్షిప్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అవుతా ఉంటే లాస్ట్ ఇయర్ దాకా వీళ్ళు స్కాలర్షిప్‌ని కంటిన్యూ చేస్తారు. అంటే 4 ఇయర్స్‌కి 4 లాక్స్ వరకు అమౌంట్ వస్తుంది. ఇంకా మనం ఈడ అప్లికేషన్‌లో వెళ్తే అప్లై నౌ మీద క్లిక్ చేస్తే, ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ మనం అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత ఇలా వెబ్‌సైట్ లోడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇయన్నీ ప్రీవియస్ స్కాలర్‌షిప్ నంబర్స్, అంటే దగ్గర దగ్గర 2222 స్కాలర్‌షిప్ వరకు వీళ్ళు ఇప్పటిదాకా ప్రొవైడ్ చేశారు. వీళ్ళతో టై అప్ అయిన కాలేజ్ 196 కాలేజెస్. ఇక్కడ మనం న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ మీద క్లిక్ చేసి మన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, అంటే ఇంజినీరింగ్ కాబట్టి ఇంజినీరింగ్, ఎంఏ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్ అని సెలెక్ట్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా ఇంజినీరింగ్‌కి అయితే మనం చూసుకుంటే 103 స్కాలర్‌షిప్స్ అవార్డెడ్, అంటే ఇప్పటిదాకా ఇచ్చారు. 30 కాలేజెస్ వరకు వీళ్ళు టై అప్ అయి ఉన్నారు ఈ ఇయర్. ఇక్కడ మనం అంటే ఎక్కడి నుంచి మనం విన్నాం ఈ స్కాలర్‌షిప్ గురించి. ఇక్కడ మనం ఐడిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ గాని, సోషల్ మీడియా గాని ఏదో ఒకటి గెట్ స్టార్టర్ క్లిక్ చేసిన తర్వాత మన కాలేజ్ మన కాలేజ్ దీంట్లో ఉంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మన ఏపీ నుంచి కేఎల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తున్నా. కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ కాలేజ్. ఇక్కడ మన డిగ్రీ బీటెక్ కోర్స్ టైప్ ఫుల్ టైమ్ ఆన్ క్యాంపస్. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే, అంటే ఇది ప్రతి ఫామ్ ఎలిజిబులా కాదా చూస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మన ఇన్‌కమ్ లెస్ థాన్ ఆర్ 6 లాక్స్ ఆర్ మోర్ థాన్ 6 లాక్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి. డస్ ఎనీవన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ వర్క్ విత్ ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, అంటే ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌లో ఎవరైనా ఎంప్లాయీస్ గాని మీ ఫ్యామిలీ నుంచి ఉంటే యెస్ ఆర్ నో క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన నేషనాలిటీ ఇండియనా కాదా అని, మన ఇండియనే కాబట్టి యెస్ అని కొట్టిన తర్వాత మన ఆధార్ నెంబర్ ఉంటది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే అది వెరిఫికేషన్ అయ్యి వాళ్ళు బేస్డ్ ఆన్ మెరిట్ స్కాలర్‌షిప్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఇది ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ గురించి, స్కాలర్‌షిప్ గురించి. థాంక్ యూ.